వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మనం అనేక సార్లు చెప్పుకున్నాము ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్రప్రదేశ్గా మారిపోయింది అని చెప్పి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుళ్ళు పక్కన కూడా బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పటికీ కూడా అసలు ఎవరో కాదు, తిరువూరు ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే కులుపూడి శ్రీనివాసరావు గారు ఎన్నోసార్లు మద్యం మాఫియా పెరిగిపోయింది, ఇసుక మాఫియా పెరిగిపోయిందని ఆయన ఫస్ట్ విజిల్ బ్లోయర్గా ఆయనే బయటపెట్టినటువంటి సందర్భం. కానీ హోంమంత్రి అనిత గారు మాత్రం ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా అస్సలు ఏమీ లేదు, మేము కట్టడి చేసేసామంతా అని చెప్పేసి ఆవిడ చాలా గట్టిగా చెప్తూ ఉంటారు. బట్ మనం అనేక సందర్భాల్లో చూసాం, అనేక అత్యాచారాలు లేదంటే అనేక హత్యలు, వీటన్నిటికీ కూడా అనేక ఘర్షణలకి కూడా ఈ మద్యం షాపులు, బెల్ట్ షాపులు అనేటువంటి కారణం అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కరెక్ట్గా టంచన్గా ఈ ఈవినింగ్ 10 లోపు క్లోజ్ చేసేసేవారు షాపులన్నీ కూడా. ఇప్పుడు తెల్లవార్లు కూడా రౌండ్ ద క్లాక్ ఇది 24/7 మద్యం దొరుకుతున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు మరి అనుభవం, మరి 40 ఏళ్ల అనుభవం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. వాస్తవానికి మద్య నిషేధం, సంపూర్ణ మద్య నిషేధం ఎన్టీఆర్ గారు తీసుకొచ్చినటువంటి సంపూర్ణ మద్య నిషేధానికి తూట్లు పొడిచింది కూడా ఆయనే. వాళ్ళ అనుకూల మీడియాతో మద్యం ఉంటే ఇది మన నాటు సారా పెరిగిపోతుంది, అది పెరిగిపోతుంది, కల్తీ సారా పెరిగిపోతుంది, ఇటువంటివన్నీ రాయించి మొత్తం మీద మద్య నిషేధానికి తూట్లు పొడిచి మద్యాన్ని ఏరులై పారించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సరే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చాలా ప్రభుత్వమే మద్యం షాపులు నడిపినటువంటి పరిస్థితి. ఆ పాలసీని చాలా రాష్ట్రాలు మెచ్చుకున్నాయి కూడా. దేశంలోనే చాలా వండర్ఫుల్ లిక్కర్ పాలసీ. బట్ దాని మీద అనేక ఇది మన బురద జల్లి నానా ఇది చేశారు, లేనిపోనివన్నీ ఆ పత్రికల్లో రాసి. ఇప్పుడు తాజాగా జస్ట్ 40 అవర్స్ కూడా అయిందో లేదో ఇంకా టీవీకే పార్టీ నుంచి విజయ్ ప్రమాణ స్వీకారం చేసి తమిళనాడులో ఆయన ఒక అద్భుతమైనటువంటి ఇది తీసుకొచ్చారు. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ పాలనలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే కీలక హామీల ఫైల్స్ మీద ఆయన సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. వెంటనే మహిళల భద్రతకు సంబంధించిన టీం పర్యవేక్షణ తన ఆధీనంలో ఉంచుకోవాలి అని ఆయన నిర్ణయించారు. తాజాగా మద్యం దుకాణాల విషయంలో సంచలనమైన నిర్ణయం తీసుకుంది విజయ్ సర్కార్. టాప్ మార్క్ అంటే తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలోని 717 మద్యం దుకాణాలు మూసివేయాలి అని టీవీకే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు గాను 2 వారాల గడువు విధించింది. ఆలయాలు, మసీదులు, చర్చిలు, పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లకి 500 మీటర్ల పరిధిలో ఉండడమే ఇవన్నీ ఉండడం వల్ల వాటిని అర్జెంటుగా మూసేయాలని చెప్పేసి ఇది నిర్ణయం తీసుకుంది. 717 మద్యం దుకాణాలు అంటే బెల్ట్ షాపులు ఇవన్నీ కూడా 276 ఆధ్యాత్మిక స్థలాల దగ్గర, 186 విద్యా సంస్థల దగ్గర, 255 బస్ స్టాండ్ల దగ్గర కాల పరిమితి 2 వారాల్లో ఈ దుకాణాలను మూసేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. టాస్మాక్ అనేది తమిళనాడు ప్రభుత్వం 1983లో ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణను ఇదే చూసుకుంటుంది. అక్కడ పెట్రోల్ షాపులు ఉండవు, అక్కడ ప్రైవేట్ షాపులు ఉండవు. ప్రస్తుతం దీని పరిధిలో 4760 దుకాణాలు ఉన్నాయి. వీటిలోంచి 717 దుకాణాలు అర్జెంటుగా తీసేయాలని చెప్పేసి విజయ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుని ప్రజల దృష్టిని ఆకర్షించేలా ఉంది ఈ నిర్ణయం అనేటువంటిది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయంపై మహిళలు, తల్లిదండ్రుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. టాస్మాక్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయంపై ప్రభావం పడుతుంది అంటున్నారు. అయినా సరే లెక్క చేయకుండా ఆదాయం తర్వాత ముందు ప్రజల ప్రాణాలు ముఖ్యం, మహిళల భద్రత ముఖ్యం అనేటువంటి విషయ యాంగిల్లో ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది అద్భుతం. 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ భద్రత అంశం దృష్టి అనే బెల్ట్ షాపులు మొత్తం ముగించేశారు. ప్రభుత్వం లిక్కర్ షాపుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వం నడిపించింది. ప్రభుత్వం నడిపించడం అంటే అది ఎంత పకడ్బందీగా ఉంటుందో, ఎంత డిసిప్లిన్గా ఉంటుందో మనకు అందరికీ తెలిసిన విషయమే. సో ఇంత సంచలనమైన నిర్ణయం తీసుకోవడం విజయ్ అధికారంలోకి వచ్చిన కొద్ది గంటల్లోనే, మోస్ట్లీ 40 అవర్స్ కూడా అయిందో లేదో మరి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఒక నిర్ణయాన్ని, ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాన్ని, ముఖ్యంగా మహిళల భద్రతకి సంబంధించినటువంటి ఈ బెల్ట్ షాపులు ఇవన్నీ కూడా మహిళల భద్రతకు ముప్పు కలిగించే అంశాలు ఇవి. ఎన్నో చూసాం మనం సంఘటనలు, తాగేసి మహిళలను కొట్టడం కానీ, ఇంకా చాలామంది ఇది ఘర్షణ పూర్తమైనటువంటి వాతావరణాలు ఇలాంటివి ఎన్నో మనం ఆంధ్రప్రదేశ్లో చూసాము. ఈ 2 ఏళ్లలోనే మరీ ముఖ్యంగా 2024లో కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి చాలా దారుణంగా ఈ మద్యం మాఫియా అనేది చెలరేగిపోతుంది ఆంధ్రప్రదేశ్లో. మనం పదే చెప్పుకున్నాం. మరి విజయలాగా వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన తీసుకున్న సంచలనమైనటువంటి నిర్ణయం, మరి అలాంటి నిర్ణయం కూటమి ప్రభుత్వం ఎందుకు తీసుకోలేకపోతుంది అనేటువంటిది ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి చర్చ.